నీ జీవితంలో నువ్వు బలపడాలి, నీ జీవితంలో దేవుడు అనేకమైన ఆశ్చర్య కార్యములు చేయాలి, నీ జీవితం పర్పస్ ఏమిటి, అసలు అయ్యా నేను జీవించేది ఎందుకయ్యా అని నువ్వు ఒకవేళ ప్రశ్నతో జీవిస్తున్నట్లయితే, నా జీవితం ఇంతేనా, నా బోర్గుంది నా లైఫ్, అయ్యా నా లైఫ్ ఏముంది, నేను మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలా, సాయంత్రం వచ్చేయాలనా, ఇదేనా నా పని, నా జీవితకాలం ఇదేనా, తర్వాత పెళ్ళి పిల్లలు, ఇదేనా నా జీవితము అని నీకు ప్రశ్న ఉండొచ్చు. ఒక పీరియడ్లో నీకు బోర్ కొట్టవచ్చు, ఒక పీరియడ్ ఇదంతా అయిన తర్వాత ఇంతేనా అనుకోవచ్చు నువ్వు లైఫ్. ఎందుకు అలా అనిపిస్తుంది అంటే, అది నీ జ్ఞానముతోటి నీ జీవితాన్ని నువ్వు చూస్తున్నావు కాబట్టి, అది నీ సొంత జ్ఞానముతోటి నీ జీవితాన్ని నువ్వు నడుపుచున్నావు కాబట్టి అది నీకు అలా కనిపిస్తుంది. అదే ఒకవేళ నీవు పరిశుద్ధ గ్రంథముని దేవుని ఆత్మచేత నువ్వు నడిపింపబడి ఈ పరిశుద్ధ లేఖనములు నువ్వు చదివినట్లయితే, నువ్వు జీవించే ప్రతి దినము దేవునికి మహిమకరముగా, దేవునికి ఇష్టముగా ఆయన చిత్త ప్రకారము జీవిస్తూ నీవు ఆశీర్వదింపబడతావు, అనేకులకి నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. అలానే దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములు నీ జీవితంలో జరుగుతాయి. ఆయన ఆశ్చర్య క్రియలు నువ్వు చూడక మానవు.